ఇదంతా ఇప్పుడు అమ్ముడేనా? ఇంకా వీకుడే, ఇంకా వీక్తూనే ఉంటది. ఇక ఇందిరమ్మ రాజా ఇట్లా అభివృద్ధి ఎంత అంది అభివృద్ధి. రేవంత్ అన్న తోపు, దమ్ముంచే ఆపు. తెలంగాణ రైజ్ అవుతుంది, రియల్ ఎస్టేట్ రైజ్ అవుతుంది. 101 కోట్లు పోతాను ఎకరం. అది ప్రారంభ ధరే. అంటే ఇప్పుడు మనం వచ్చి భూములు అమ్మనిస్తలేం కదా. ఆడ 300 ఎకరాలు గురించి చూసిండు. మీరందరూ మోపారు. మా అన్న భూములు మింగకుండా సుప్రీంకోర్టు పోయి స్టే తెచ్చి ఇప్పుడు ఆ భూమి మింగరాక పైసలు ఎట్ట కావాలి? పథకాలు అమలు చేయకపోయినా మాకు పైసలు అప్పు కావాలి. రైతు బంధు ఏం, రుణమాఫీ ఏం, పెన్షన్ ఏం బీక్యం, కానీ మాకు పైసలు కావాలి. తెలంగాణ రైజ్ అవుతుంది పైసలతోని. కానీ ట్విస్ట్ ఏంటంటే పైసలు ఇప్పుడు ఈ భూమి అమ్మితే 2000 కోట్లు వస్తాయి. ఆ 2000 కోట్లు 2 రోజులు కూడా ఉండవు. కానీ ఎవరికి ఏ పథకం కూడా రాదు. 2000 కోట్లు అయిపోతాయి. ఎట్లా అయిపోతుంది రా అంటే మన తెలియదు. పైసలు అయిపోతున్నాయి, పథకాలు వస్తలేవు, అప్పులు పెరుగుతున్నాయి. అప్పు తెచ్చింది ఇలా జర రాదురాయి. అమ్మో కొడుక్క ఇలా పుల్లుంది ముచ్చట.